హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏఐ యూజ్ చేసి ఇలాంటి యానిమేటెడ్ కార్టూన్ వీడియోస్ ఎలా చేసుకోవాలన్నది డీటెయిల్గా అయితే చెప్తాను. మెటా ఏఐ అండ్ గూగుల్ జెమినీ ఈ 2 యాప్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ గూగుల్ జెమినీ ఓపెన్ చేసి ఇమేజెస్ని అయితే ఫస్ట్ జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రాంప్ట్ ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్తున్నట్లు ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఒక ఎంప్లాయీ ఆఫీస్కి వెళ్తున్నట్లు ఇమేజ్ అయితే క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇంకో ప్రాంప్ట్ ఆఫీస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తున్నట్లు ప్రాంప్ట్ ఇచ్చాను. సో డోర్ ఓపెన్ చేసి వెళ్తున్నట్లు ఇమేజ్ క్రియేట్ అయింది. అలాగే నెక్స్ట్ వర్క్ చేసుకుంటున్నట్లు అండ్ బయటికి వెళ్తున్నట్టు ప్రాంప్ట్స్ ఇచ్చాను. సో ఇమేజెస్ అన్నీ క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఆ ఇమేజెస్ అన్నీ సేవ్ చేసుకొని మెటా ఏఐ యాప్ ఓపెన్ చేసి అక్కడ ఆ ఇమేజ్ అయితే అప్లోడ్ చేసి క్రియేట్ వీడియో ఆఫ్ మ్యాన్ వాకింగ్ ఇన్సైడ్ ఆఫీస్ అని ప్రాంప్ట్ ఇస్తే అతను ఆఫీస్లో నడుస్తున్నట్లు మనకైతే ఒక 5 సెకండ్స్ వీడియో అయితే క్రియేట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మెటా ఏఐలో ఓన్లీ 5 సెకండ్స్ వీడియోని మనం జనరేట్ చేయగలం. సో ఎవ్రీ సీన్ అనేది మనం ఇమేజ్ ఇచ్చి మనం ప్రాంప్ట్ ఇస్తూ ఉంటే సో ఆ వీడియో అయితే వస్తుంది. నెక్స్ట్ ఆఫీస్లో వర్క్ చేసుకుంటున్నట్లు అండ్ ఆఫీస్ ల్యాప్టాప్ క్లోజ్ చేస్తున్నట్లు అండ్ బయటికి వెళ్తున్నట్లు ఇలా మనకు కావాల్సిన వీడియోస్ అయితే మనము ఈ మెటా ఏఐతో జనరేట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఏంటంటే మనం ఒక చిన్న స్టోరీ అనేది రాసుకోవాలి. తర్వాత ఆ స్టోరీని 5 సెకండ్స్గా సీన్స్ లాగా డివైడ్ చేసుకొని ఫస్ట్ గూగుల్ జెమినీలోకి వెళ్ళి ఆ ఇమేజెస్ దానికి కావాల్సిన ఇమేజెస్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మెటా ఏఐ యాప్కి వచ్చి ఆ ఇమేజ్ ఒక్కొక్కటి అప్లోడ్ చేసి మనము క్రియేట్ ఏ వీడియో అని మనకి ఆ 5 సెకండ్స్ సీన్ లాగా మనము ఆ వీడియోని అయితే క్రియేట్ చేసుకుంటాము. సో ఇట్లా అన్ని వీడియోస్ అన్నీ తర్వాత టుగెదర్ చేసి ఇన్షాట్ కానీ ఏదైనా వీడియో ఎడిటింగ్ యాప్లో అన్నిటినీ అప్లోడ్ చేసుకోవాలి. దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశాను, అది చూడండి.